వెలుగమ్మా తల్లి, నా బంగారు తల్లి. చిచ్చి చిచ్చి, ఇదిగో అగ్గి పుల్లకిసేస్తున్నా. వెలగాలి వెలగాలి. మంత్రం మంత్రం. చిచ్చి చిచ్చి చిచ్చి. ఇప్పుడు పేజీ పెట్టకూడదు. పొయ్యి కూడా ఓవర్ యాక్షన్ చేసింది. పెళ్లి చేసుకుంటేనే కానీ ప్రెస్టేజ్ రావడం లేదు. ప్రెస్టేజ్ అండి వెంకట్రావు గారు ఇదేనండి. నేను రా మోహన్ బాబుని. మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు ఒక అమ్మాయి వెంట పడ్డావు. అందరూ నీ చితకపోదారు. నేనేమో పారిపోయాను. నీకు గుర్తొచ్చిందా? అప్పుడు నిన్ను కుక్క కరిచింది. అయితే చివరికి ఇలా సెటిల్ అయిపోయావు అనమాట. ఓన్లేరా నువ్వేనాయి కనీసం 4 ఏళ్లలో వంట పని చేసుకునే బ్రతుకుతున్నావు. ఇట్స్ గుడ్. నేను వంట పని చేయడం ఏంట్రా? ఈ కేడుతో ఇదిగో ఎల్డీసీగా పనిచేస్తున్నాను. నా వంట పని నేనే చేసుకుంటున్నాను. అదే మీ ఆవిడ కోపగించుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఓ గాడ్, అసలు పెళ్ళే కందే కోపం ఎలా వస్తుంది? పుట్టింటికి ఎలా వెళుతుందిరా? అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. కొంపదీసి నీకు కానీ పెళ్లి అయిపోయిందా? ఏడాది క్రితమే అయిపోయింది. ద్రోహి, నన్ను ఎందుకు పిలవలేదురా? అవును, ఇలా హఠాత్తుగా అటాక్ ఇచ్చావేంటి? ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాను. బయట బై మేము మీ పక్క పోర్షన్ లోకి అద్దెకి వస్తున్నాం. మా ఆవిడేమో సాయంకాలం బస్సులో వస్తుంది. వెరీ గుడ్. ఏమైందా? ఏదో కూర మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది. కూర? నిజమేరు. ఏ మహాతల్లు పొయ్యి మీద కోరేసి పక్కింటి ఆవిడతోనో ఎదురింటి ఆవిడతోనో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. కూర మాడిపోక ఏం చేస్తుంది? అందుకే ఈ ఆడలందరినీ ఉద్యోగం చెయ్యాలి అంట. ఏమిట్రా? అది నా కూర. బంగారు లాంటి వంకాయ కిలో 3 రూపాయలు పెట్టుకున్నాను. అగ్గి బుక్కి బుక్కి అయిపోయాయి. పర్వాలేదు లేరా, రాత్రికి పాలు పోసిన బీరకాయ కూర చేయిస్తాలే. బాబుగారు 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 పాలండి. ఇదిగో పాలు లీటర్ పోయి త్వరగా, నిద్ర వస్తుంది. ఇందులోనే పోయమంటారేంటే? ఇందులోనే పోయి కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఇందులోనే పోయి.